ఈ సైడ్కి రేపు స్లాబ్ ఉందండి, అందుకే ఈరోజు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రాడ్ బెండింగ్ కరెక్ట్గా చేశారు లేదా, మనం చెప్పినట్టు రాడ్లు వేసారా లేదా, సెంటరింగ్ అప్ అండ్ డౌన్ ఏమైనా ఉన్నాయా, ఎలక్ట్రికల్ పైపులు కరెక్ట్గా వేసారా లేదా. ఎందుకంటే రేపు మార్నింగ్ స్లాబ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరు అడవిడు వాళ్ళు ఉంటారు, అప్పుడు చూసుకోవడానికి టైం సరిపోదు. ఇందుకే ఒక 2 సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇంజనీర్ ప్లాన్ ఇచ్చాడు, కానీ అది నాకు నచ్చలేదు. ఇంజనీర్ కరెక్టే ఇచ్చాడు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఫుటింగ్స్ లెవెల్లో పరిస్థితి ఏందన్నది నాకు తెలుసు కాబట్టి హెవీ రాడ్ వేయాల్సి వచ్చింది అంతే. ఈ హెవీ రాడ్ వేయించామని చెప్పి యాక్చువల్ సెంటరింగ్ వాళ్ళు మనతో గొడవ పెట్టుకున్నారు. 20-30 పోతే పోయింది అని చెప్పేసి నాకు నచ్చినట్టు రాడ్ ఎక్స్ట్రా వేయించా. నేను ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాను. ఎప్పుడైనా సరే సెంటరింగ్ వాళ్ళ మీద, మేస్త్రి మీద ఆధారపడి మనం వాళ్ళ మీద వదిలేయకూడదు. మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. వాళ్ళదే ఉంది, ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినా మనం ఏం చెప్పినా సరే సరే అంటారు, చేసుకుని పోతారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పని వాళ్ళదే. అందుకే 1-2 సార్లు చెక్ చేసుకొని రాడ్ తక్కువైనా కూడా మళ్ళీ దగ్గరుండి ఎక్స్ట్రా వేయించి అంత క్లియర్ అయినాకనే స్టార్ట్ చేపిస్తున్నారు స్లాబ్.